తాలిబన్ల పాలనలో మహిళా హక్కుల హుష్కాకి అయిపోయాయి. కనీసం ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకునే దిక్కు కూడా లేకుండా పోయింది. ఈ పరిస్థితులతో పిల్లలు అనారోగ్యంతో ఆకలితో అల్లాడిపోతున్నారు. అయితే ఇప్పటి వరకు అందిన విదేశీ సంస్థల సాయం సైతం నిలిచిపోవడంతో బిడ్డలకు ఏం పెట్టాలంటూ తల్లులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాలిబన్ల పాలనలో మహిళలు బాలికల హక్కులకు భంగం కలుగుతుందని ప్రపంచమంతా అనుమానించింది నిజమైంది. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై నిర్బంధం కొనసాగుతోంది. ప్రస్తుతం తాలిబాన్ పాలనలో మహిళలు సురక్షితంగా లేరని వారి మాటల ద్వారానే అర్థమవుతోంది. తాలిబాన్ సంస్థ ఆఫ్ఘన్ మహిళల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత దృష్ట్యా బయట ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదని, ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని హరించింది. తాలిబాన్లు అంతర్జాతీయ సమాజంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వెల్లువెత్తిన ఆందోళనలను తగ్గించే క్రమంలో వారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మహిళల పట్ల మరింత సహనంతో ఉంటారని తాలిబాన్ ప్రతినిధి జబీఉల్లా ముసాహిద్ అన్నారు. కానీ గతంలోలానే మహిళలపై నిర్బంధకాండ కొనసాగుతుందని, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేయడంతో అర్థమవుతోంది. మహిళల భద్రత గురించి ఆందోళన చెందుతూ ఆఫ్ఘనిస్తాన్లో ప్రపంచ బ్యాంకు నిధులను నిలిపివేసింది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మానవ హక్కుల ఉల్లంఘనల నివేదికలపై సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి కోరింది. మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాలనలో పారదర్శకత పాటిస్తూ మహిళల భద్రతకు కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. తాలిబాన్ల గత ఆటవిక పాలనలో చాలా మంది మహిళలు ఇప్పటికే హింసను ఎదుర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆక్రమణలకు వెళ్లినప్పటి నుండి మహిళా ఉద్యోగులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులను బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని భద్రతా సిబ్బంది అనుమతిస్తే బయటకు రావాలని తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలకు అవకాశమే లేకుండా పోయింది. ధైర్యం చేసి ఎవరైనా ఉద్యోగం చేయాలని బయటకు వచ్చినా సదరు సంస్థలు మహిళలను ఉద్యోగం చేయడానికి అనుమతించడం లేదు. ఈ పరిస్థితులు మహిళా లోకాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. దీంతో కుటుంబానికి తిండి పెట్టే అవకాశం కోల్పోయామని వీరంతా వాపోతున్నారు. దీనికి తోడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అత్యవసర ఆహార సాయం నిధుల్లో కోత వల్ల ఏడాది నుంచి నిలిచిపోయింది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో మహిళల నేతృత్వంలో నడిచే కుటుంబాలకు ఇది దెబ్బ మీద దెబ్బలాంటి పరిణామం. ఉపాధి లేక కొన్ని రాత్రులు అసలు ఏమీ తినకుండానే పడుకోవాల్సి వస్తోంది. ఇంత రాత్రిపూట అడుక్కోవడానికి ఎక్కడికి వెళ్లమంటారు అని పిల్లలని ప్రశ్నించాల్సి వస్తోంది. దీంతో వారు ఆకలితోనే పడుకుంటున్నారు అంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఇక పాల కోసం ఏడ్చే చిన్నారులను స్లీప్ మెడిసిన్ ఇచ్చి పడుకోబెడతామని చెబుతున్నారు. అయితే దాన్ని ఇస్తే మధ్యలో లేవరని, ఇక పాలు కూడా అడగరని, అడిగినా ఇవ్వడానికి తమ వద్ద పాలు లేవని వాపోతున్నారు. ఒకసారి ఆ మందు ఇస్తే మళ్లీ మరుసటి రోజు ఉదయాన్నే లేస్తారని, ఒక్కోసారి మధ్య మధ్యలో పిల్లలు బతుకున్నారో లేదో చూస్తామంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే స్లీప్ మెడిసిన్ గా యాంటీ అలర్జీ డ్రగ్స్ ను ఇస్తున్నట్లు తేలింది. ఇక్కడ నిద్ర అనేది ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. యాంటీ డిప్రెసెంట్లు, ట్రాక్విలైజర్ల కంటే ఇది కాస్త తక్కువ ప్రమాదకరమైనది. నిజానికి ఆఫ్ఘన్లో చాలా మంది ఆకలితో ఏడ్చే చిన్నారులకు యాంటీ డిప్రెసెంట్లు, ట్రాక్విలైజర్లు కూడా ఇస్తుంటారు. వీటి డోస్ పెరిగితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అయితే ఇప్పుడు కేవలం 30 లక్షల మందికి మాత్రమే తాము ఆహార పదార్థాలను అందించగలమని WFP చెబుతోంది. దీంతో ఆఫ్ఘన్లో 30 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆఫ్ఘన్లో పరిస్థితి ఇంత స్థాయికి ముందెన్నడూ దిగజారలేదని ఐరాస చెబుతోంది. ఒక పక్క పోషకాహార లోపం చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తుంటే, మరోపక్క ఆరోగ్య సదుపాయాలను దెబ్బతినకుండా కాపాడిన విదేశీ సాయం కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. ఉద్యోగాలు చేయవద్దంటున్న తాలిబాన్ సర్కార్ కనీసం వీధుల్లో పళ్ళు కూరగాయలు అమ్మేందుకు అనుమతించకపోవడంతో పిల్లలకు ఎలా భోజనం పెట్టాలని ఆఫ్ఘన్ మహిళలు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సాయం కోరాలని తాలిబాన్ సర్కార్ను కోరుతున్నా స్పందన లేదు. అయితే తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముసాహిద్ విరాళాలు అందించే దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం సరిగ్గా లేవు. మొదట కోవిడ్-19, ఆ తర్వాత ఉక్రెయిన్ సంక్షోభంతో పరిస్థితులు దిగజారాయి. కాబట్టి వారి నుంచి మనం సాయాన్ని ఆశించలేం. మనం మాట్లాడినంత మాత్రాన వారు సాయం పంపిస్తారని అనుకోకూడదు అని చెప్పుకొచ్చారు. మహిళలపై తాలిబాన్లు ఆంక్షలు విధించడంతో చాలా దేశాలు సాయాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నుంచి మళ్లీ ఇవే పరిస్థితులు ఇక్కడ పునరావృతమవుతున్నాయి.